ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. అమెరికన్ రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. ఆయన ఒహాయో రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ సెనేటర్. అయితే మరో ప్రత్యేక విషయం ఏమిటంటే నాన్స్ సతీమణి భారత సంతతికి చెందిన వ్యక్తి, ముఖ్యంగా తెలుగు సంతతి వ్యక్తి కావడం విశేషం. ఆమె పేరు చిలుకూరి ఉషా చిలుకూరి వాన్స్. తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితం ఏపీ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి జన్మించారు. ఆమె న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు. 2015 నుంచి న్యాయ సేవల సంస్థలు ముంగర్ టోల్స్ ఓస్లాన్లో కార్పొరేట్ లిటిగేటర్గా పనిచేస్తున్నారు. అంతకు ముందు 2013లో యేల్ యూనివర్సిటీలో లా చేస్తున్న సమయంలో ఉషాకు జేడీ వాన్స్ పరిచయం అయ్యారు. వారి పరిచయం ప్రేమగా మారడంతో 2014లో కెంటకీలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు ఉన్నారు. 2 కుమారులు, ఇవాన్, వివేక్, కుమార్తె మీరాబెల్. ఉపాధ్యక్ష పదవికి ఒహాయో నేనేటర్ జేడీ వాన్స్. ఉషా చిలుకూరి రాజకీయాల్లో మొదటి నుంచి భర్తకు అండగా నిలుస్తున్నారు. 2 ఏళ్ల క్రితం ఒహాయో సెనేటర్గా జేడీ వాన్స్ పోటీ చేసిన సమయంలోనూ ఆయన తరపున ఎన్నికల్లో ప్రచారంలో కీలక బాధ్యతను నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచిన వాన్స్ మొదటిసారిగా అమెరికా సెనేట్కు ఎన్నికయ్యారు. వాస్తవానికి లా కోర్సు పూర్తి చేసిన తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేసేటప్పుడు ఉషా చిలుకూరి డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలిగా ఉన్నారు. అప్పట్లో ఆమె లిఫ్ట్ వింగ్ లిబరల్ గ్రూప్స్తో కలిసి పనిచేయగా వివాహం తర్వాత ఉషా మారారు. భర్త జేడీ వాన్స్ సలహా మేరకు రిపబ్లికన్ పార్టీలో చేరారు.